ఏపీలో డిఎస్సి పోస్టుల అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మెగా డిఎస్సి పేరు చెప్పి బోగస్ డిఎస్సిగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టులను అమ్ముకుంటున్నట్లుగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్న తరుణంలో వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణలు నిజమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో వల్లూరు ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసిన నకిలీ టీచర్ వ్యవహారం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. టెట్లో క్వాలిఫై కాని అభ్యర్థికి ఉద్యోగం ఎలా ఇచ్చారంటూ సర్వత్రా ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. వల్లూరు ప్రాథమిక పాఠశాలలో మెగా డిఎస్సి ద్వారా ఎస్జిటి టీచర్గా ప్రభాకర్ గౌడ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగం రావాలంటే టెట్ అర్హత తప్పనిసరి. కానీ ఇతను 2022 నుంచి ఇప్పటి వరకు రాసిన ఏ టెట్లోనూ క్వాలిఫై కాలేదు. ఇప్పటి వరకు 4 సార్లు టెట్ రాసిన అర్హత సాధించలేదనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎలాంటి అర్హతలు లేని ఈ వ్యక్తికి మెగా డిఎస్సిలో ఉద్యోగం ఎలా వచ్చిందనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణం ప్రభాకర్ గౌడ్ లాంటి నకిలీ టీచర్ల భాగోతాన్ని బయటపెట్టాలని అసలైన నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి ఎస్జిటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావాలంటే జీవో నంబర్ 15 ప్రకారం కనీస విద్యార్హతలతో పాటు టెట్ కంపల్సరీ అనే నిబంధన ఉంది. ఎస్సీ ఎస్టీలకు 60%, బీసీలకు 75%, ఓసీలకు 90% మార్కులు టెట్లో రావాల్సి ఉంటుంది. అయితే ప్రభాకర్ గౌడ్ కు గతంలో టెట్లో కేవలం 66% మార్కులే వచ్చాయని, ఆయన అర్హుడు కానప్పటికీ ఉద్యోగం ఎలా కట్టబెట్టారంటూ అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అర్హులైన నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలను ఇలా అక్రమ మార్గాల్లో పక్కదారి పట్టించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్లు, కట్ ఆఫ్ మార్కులు, టెట్ అర్హతలను తొంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు అడ్డుపెట్టుకుని వెలుగు చూస్తున్న ఈ అక్రమాల వెనుక ఎవరి హస్తం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. స్పోర్ట్స్ కోటా అడ్డుపెట్టుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన ఈ భారీ అవకతవకలపై విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగుల గొంతుకొస్తున్న ఇలాంటి నకిలీ టీచర్ల బాగోతంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.